అందరికి ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవ్వరు కూడా ఆయనకి నశించిపోవటం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, నీతిమంతులే ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి ఆయన ఆత్మ చాలా తాపత్రయపడుతుంటుంది. ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టడు. రక్షణలోకి నడిపించాలనే తాపత్రయం అది ఉంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర. ఆయన మనిషిగా ఉన్నప్పుడు కూడా అది ఉంది. బోధ చేశాడు 3.5 సంవత్సరం. ఆయన చనిపోయి తిరిగి లేచి పరిశుద్ధాత్మ రూపంలో మరలా ఆతురు పడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఒక చిన్న చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిగానే ఆ బావి వద్దకు కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయింది. చూడండి, 12 గంటలకి ఆ టైం, ఎండ టైంలో కూడా ఆ సమరయ స్త్రీని రక్షించడానికి ఆయన ఎక్కడ వెళ్ళాడు? ఆ యాకోబు బావి కాడికి వెళ్ళాడంట. ఎందుకు ఆ సమరయ స్త్రీని ఎందుకు రక్షించాలా? ఆమె ద్వారా రక్షణ కలుగు అవసరం వచ్చింది, ఆ టైం వచ్చింది కాబట్టి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ మొక్క దాని కోసం 12 గంటల టైంలో వెళ్ళాడు ఆయన, మధ్యాహ్నం ఎండవేళ. అంటే ఆమె ద్వారా రక్షణ సువార్త తెలపటానికి దేవుడి కార్యాలు మనకు అర్థం కావు. ఇది ఏంటంటే యోచించాల. ఆయన బైబిల్ చదువుతుంటే ఒక్కొక్కటి లోతైన సత్యం బయటపడుతుంటుంది. ఆమెన్.